ఒక టిపికల్ స్ట్రాటజిస్ట్ లాగా చూస్తే ఓటింగ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, మనం ఏ ఇష్యూని పిక్ చేస్తాం. మన దగ్గర 4 ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటేమో మహిళలకి నేను 1000 రూపాయలు ఇవ్వాలా, 1200 ఇవ్వాలా అనౌన్స్మెంట్. రెండోదేమో బీసీ వర్గాలకి నేను 40% సీట్లు ఇస్తున్నానా, 35% ఇస్తున్నానా. మూడో ఇష్యూ ఏమో ఈసారి నేను క్యాపిటల్ సిటీ ఇక్కడ కడతానా, అక్కడ కడతానా. 4వ ఇష్యూ ఏమో ఇక్కడికి ముస్లిం ఇన్ఫిల్ట్రేటర్స్ వస్తున్నారు, హిందూ దేశం పోతుందా. ఈ 4 ఇష్యూస్ లో ఒక ఏ ఇష్యూని నేను క్యాంపెయిన్ ఇష్యూ చేసుకుంటే మాక్సిమం ఓటర్స్ పోలరైజ్ అవుతారు. ఉమెన్ మాక్సిమం ఓటర్స్ కాదు అంటే వాళ్ళు 50% ఓటర్స్ పక్కకి వెళ్ళిపోయారు, అయిపోయింది. నెక్స్ట్ బీసీలు 100% ఓటర్లు కాదు, పక్కనకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మూడో ఇష్యూ అమరావతి ఇక్కడ క్యాపిటల్ కట్టాలి, ఈ రీజియన్ లో లేని వాళ్ళు వాళ్ళకి అవసరం లేదు. బట్ అదే హిందువులు అన్నాను అనుకోండి, 80% మంది, మీరు బీసీ అవనివ్వండి, మీరు ఉమెన్ అవనివ్వండి, మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అవనివ్వండి, మీరు హిందూ కామన్ గా. సో 80% ఓటర్స్ ని నేను 0 నుండి 10 వైపు పోలరైజ్. అందుకే కదా ఇప్పుడు తిరుపతి లడ్డు అనే కాదు, ఆంధ్రాలో తిరుపతి లడ్డు, అస్సాంలో ఇన్ఫిల్ట్రేటరు, తెలంగాణలో కేసీఆర్ గారు, తెలంగాణలో నిజాం పాలన, తమిళనాడులో మదురై టెంపుల్, కేరళలో కమ్యూనిస్ట్ రూలు, మహారాష్ట్రలో శివాజీ, ఉత్తరప్రదేశ్ లో అయోధ్య, నార్త్ ఇండియాలో కాశ్మీరు, పాకిస్తాను, నార్త్ ఈస్ట్ ఇండియాలో క్రిస్టియానిటీ. ఎక్కడైనా కామన్ గా మనం గమనిస్తోంది ఏంటంటే 0 నుండి నేను 10కి సొసైటీని తీసుకెళ్లడంలో ఏ ఇష్యూ నాకు మాక్సిమం మైలేజ్ ఇస్తుంది.